బిఎల్ఓలుగా ఒక ప్రభుత్వము మమ్మల్ని పర్మనెంట్గా ప్రభుత్వానికి మమ్మల్ని వేయలేదు. మేము ఆర్పీగా పని చేస్తున్నాము, బిఎల్ఓగా పని చేస్తున్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బిఎల్ఓలు నిద్రపోతున్నారు అనడం కరెక్ట్ కాదు. ఇలా మా సంఘాల పనులు పక్కకు పెట్టుకొని మేము బ్యాంక్ లింకేజీలు పక్కకు పెట్టుకొని బిఎల్ఓల పనులు మేము చేస్తున్నాము. పొద్దుగాల 7 గంటలకు కూర్చుంటే రాత్రి 10 గంటల దాకా మేము పని చేస్తున్నాము. అదేవిధంగా ఒక బిఎల్ఓ ఫీల్డ్కి వచ్చి ఆ వర్క్ ఎట్లా చేస్తుంది అనేది వచ్చి చూస్తే ఆ బిఎల్ఓ బాధ ఏందో కనబడుతుంది. ఇవాళ నిద్రపోతున్నారు అనడం కరెక్ట్ కాదు. 3వ తారీఖు వచ్చిందనంటే ఇలా జీతాలు తీసుకుంటున్నారు అని అంటే మాకు 1000 జీతం కట్టిస్తలేడు రేవంత్ రెడ్డి సారు. మాకు 500 జీతం కట్టిస్తున్నాడు. 500 జీతం కూడా మాకు 18 నెలల నుండి మాకు జీతం రాలేదు. పెండింగ్ ఉన్న జీతాలు కూడా మాకు రాలేదు. 500 జీతం ఒక జీతమా? మాకు ఆర్పీల జీతం కూడా మాకు తక్కువనే. ఇలా బిఎల్ఓల జీతం కూడా తక్కువనే. ఈ 500 జీతానికి నిద్రపోతున్నారు, వాళ్ళు పని చేయడం లేదు, ప్రభుత్వ పనులు చేయడం లేదు. ఇలా ఆర్పీలు కానీ అంగన్వాడీలు కానీ ప్రభుత్వ పనులు చేయకుండానే ఈ పనులు అవుతున్నాయా? పర్సంటేజ్ పెరుగుతున్నదా? మరి సంఘాల పనులు చేసుకుంటా, అంగన్వాడీల పనులు చేసుకుంటా, మరి బిఎల్ఓ పనులు కూడా చేస్తున్నారు. మరి ఒక్కొక్క బిఎల్ఓ 78% కూడా దాటిరు, 85% కూడా దాటిరు. మరి అది ఏ విధంగా దాటిరు? ఫీల్డ్కి వర్క్ చేస్తేనే కదా వాళ్ళు దాటింది. ఇవాళ అట్లా వాక్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మేము అందరం బిఎల్ఓలుగా మేము ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ని. ఈ వాక్యాలని తను రిటర్న్ తీసుకోవాలి. మాకు ఏ విధంగా జీతాలు ఇస్తున్నామని అంటున్నాడో అదే జీతాలు ఏందనంటే మాకు 500 జీతం కాదు, మాకు ఒక జీతం అనేది కేటాయించి నెల జీతాలు పడాలి, మా అకౌంట్లలో పడాలి. మేము 18 నెలల నుండి జీతాలు పడకపోతే, బిఎల్ఓ జీతాలు పడకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నాము? ఎన్యుమరేషన్ ఫామ్ పంచాలి, దాన్ని ఆన్లైన్ చేసుకోవాలి, షిఫ్టెడ్ కొట్టాలి. ఆ క్యాండిడేట్ రాకపోతే ఎందుకు రాలేదు? మాకు అధికారుల నుండి ప్రెషరు, వార్డులున్న కౌన్సిలర్లతో ప్రెషరు, అక్కడున్న ప్రజలతోని ప్రెషరు. ఇదేంది? మా బాధ ఏంది? మాకు కూడా తెల్లారు లేస్తే మేము కూడా సంసారాలు చేసుకుంటామే కదా, పిల్లలు ఉన్నారు కదా. పొద్దుగాల లేస్తే రాత్రి 10 గంటల దాకా ఫోన్లు, ఏమన్నా అంటే ఫోన్లు, నా ఫామ్ రాలేదు, 2002 నాకు డీటెయిల్స్ చెప్పు. ఇది ఎంత ఏంది? ఈ బాధ ఏంది? ఒకసారి రేవంత్ రెడ్డి సారు మీరు అట్లా ఈ వాక్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ఫీల్డ్కి వచ్చి చూడండి, ఫీల్డ్లో మీరు వెరిఫికేషన్ చేయండి. బిఎల్ఓలు పని చేస్తున్నారా లేదా? పని చేసినప్పుడే మాకు జీతాలు అనేవి కేటాయించరు. 1500 కూడా పెంచినారు, ఆ పెంచిన జీతాలు కూడా లేదు. ఈ డబ్బులన్నీ ఎడిగిపోతున్నాయి, మరి ఈ జీతాలు ఎన్ని ఎడిగిపోతున్నాయి? మరి ఈ వాక్యాలు ఎందుకు? మేము బిఎల్ఓగా మేము ఇంత పని చేసినా కానీ ఒక గుర్తు పని లేదు కాబట్టి దీనికి మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా బిఎల్ఓల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారనంటే బిఎల్ఓలు నిద్రపోతున్నారు. మేము బిఎల్ఓలం నిద్రపోయినట్టయితే 77% అయ్యేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఒకటి. ఇంకొకటి, మేము వర్క్ చేయకుండా మాకు నెల జీతాలు పడుతున్నాయట, మళ్ళీ షాదీ ముబారక్ వస్తుందట. మేము ఇంట్లో కూర్చుంటేనే జీతాలు వస్తున్నాయా? మరి మేము వర్క్ చేయందే 77% అయిందా? మరి మాకు చాలా బాధ అనిపిస్తుంది అట్లా అనడం. ఒకటి ఏంది అనంటే మేము ఫ్యామిలీని వదిలిపెట్టుకొని ఆదివారం లేదు, శనివారం లేదు, పొద్దున 7 నుంచి ఫోన్లు మొదలైతే మాకు రాత్రి 10 దాకా కూడా మాకు బిఎల్ఓలకి ఫోన్లు వస్తున్నాయి ఎన్యుమరేషన్ ఫామ్స్ కోసం. ఒకటి, మేమందరం కూడా 24వ తారీఖు వరకే లాస్ట్ అని చెప్పేసి మేము ఎన్యుమరేషన్ ఫామ్స్ గురించి ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ ఫామ్స్ వచ్చేంతల్లే మళ్ళీ డేటు పొడిగించడం జరిగింది. దీంట్లో జనాలు కూడా చాలా నిర్లక్ష్యంగా మాకు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా మమ్మల్ని కూడా సతాయిస్తుండ్రు. అవన్నీ కూడా మా ఫ్యామిలీని కాదనుకొని చెప్పేసి మేము ఈ వర్క్ చేస్తే, ఈ బిఎల్ఓ వర్క్ చేస్తే ముఖ్యమంత్రి గారు బిఎల్ఓలు నిద్రపోతున్నారు, కాలం వెళ్ళ తీసుకుంటున్నారు, 3వ తారీఖు దాకా కాలం వెళ్ళ తీసుకుంటే సరిపోతుంది అనడము మేమందరం కూడా ఖండిస్తున్నాం బిఎల్ఓలుగా. అందుకని చెప్పేసి మేము నల్ల బ్యాడ్జీలు ధరించి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆ వ్యాఖ్యలు బిఎల్ఓల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సీఎం అనుచిత వ్యాఖ్యల పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అన్నాడు కానీ మమ్మల్ని ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. మాకు నెలకు ఫస్ట్ రాగానే జీతాలు కూడా రావట్లేదు. మేము నిద్రపోయి ఉంటే మాకు ఇవి ఇంత పర్సెంటేజ్ 77% అయింది అదే స్టేట్ మొత్తము. మేము నిద్రపోయి ఉంటే అంత పర్సెంటేజ్ అయ్యి ఉండేది కాదు. కనుక మేము సీఎం అదే మాటల పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మా ఆవేదనను నల్ల బ్యాడ్జీలు ధరించి వ్యక్తపరుస్తున్నాము.